ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సూపర్ హిట్ కి సీక్వెల్ తీస్తే ఆటోమేటిక్ గా హైప్ వస్తుంది, బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది. హీరో హీరోయిన్స్ దర్శకులు రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ చేసేస్తారు. ఫస్ట్ పార్ట్ ని ఎంత బడ్జెట్ లో తీశారు, సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఎంత పెరుగుతోంది? ఎంత హైప్ ఉన్నా పెరిగిన బడ్జెట్ తో వర్కౌట్ అవుతుందా? వాట్స్ ది స్టోరీ. డీజే టిల్లు హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ తీశారు. టిల్లు స్క్వేర్ ఇచ్చిన కిక్ తో టిల్లు క్యూబ్ రెడీ చేస్తామన్నాడు సిద్ధు. టిల్లు సిరీస్ లో ఫస్ట్ పార్ట్ ని 9 కోట్లకు అమ్మితే 18 కోట్లు రాబట్టింది. టిల్లు స్క్వేర్ అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 27 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 69 కోట్లు తీసుకొచ్చింది. దీంతో టిల్లు క్యూబ్ బడ్జెట్ ఏకంగా 50 కోట్లు దాటిపోతుందని అంచనా. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ రికార్డ్స్ తో షాక్ ఇచ్చింది. 156 కోట్ల షేర్ తో సంక్రాంతి మొనగాడు అనిపించుకుంది. బడ్జెట్ 40 కోట్లయితే 30 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. 126 కోట్ల లాభంతో బాహుబలి 2 తర్వాత ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా సెకండ్ ప్లేస్ లో నిలిచింది హనుమాన్. హనుమాన్ కి సీక్వెల్ గా జయ హనుమాన్ తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని 40 కోట్లతో తీస్తే సీక్వెల్ దగ్గరకు వచ్చేసరికి 200 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ దాటిపోయాయి. హనుమాన్ గా స్టార్ హీరో నటించబోతున్నాడు. ఇంతటి భారీ హిట్ కి సీక్వెల్ అంటే హైప్ మామూలుగా ఉండదు. హిందీలోనూ 50 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో మార్కెట్ పెరిగింది. హనుమాన్ లా మొదటి రోజు 3-4 కోట్లు కాకుండా 30-40 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. కాంతారాను 20 కోట్లతో తీస్తే 350 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. ఈ హిట్ సీక్వెల్ బడ్జెట్ 200 కోట్లు దాటుతోంది. ఎంతకంత ఖర్చు అంటే కాంతారాను మించి ఉండాలన్న భయం అంత ఖర్చు పెట్టిస్తోంది. కాంతారా హిట్ లో రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ కాంతారా బడ్జెట్ 20 కోట్లను దాటిపోయింది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఊర్వశి రౌతెలను తీసుకున్నాడు రిషబ్. రెమ్యునరేషన్స్, ప్రొడక్షన్ కాస్ట్ ఒకటేంటి, అన్ని ఇన్ని కలిసి కాంతారా బడ్జెట్ ని 200 కోట్లకు పెంచేశాయి.